హ్యాపీ బర్త్డే నాన్న వృందా. థ్యాంక్స్ అమ్మా. ఒట్టి విషయసేనా, గిఫ్ట్ ఏం లేదా? గిఫ్టా? డబ్బులు పంపిస్తాను, నీకేం కావాలో కొనుక్కో. అదేంటమ్మా అలా అంటావు? ప్రతిసారి నువ్వే కదా కొనిస్తావు. నేను చూసిన వాడే నీకు నచ్చలేదు, ఇంకా నేను కొనిచ్చిన గిఫ్ట్ నీకే నచ్చుతుందిలే. ఇంతకీ ఏం చేస్తున్నావే? ఏం లేదమ్మా, ఖాళీగానే ఉన్నాను. ఖాళీగా ఉన్నావనే పెళ్లి చేశాం కదే, పెళ్లి చేసుకున్నాక కూడా ఖాళీగానే ఉన్నావా? సర్లే కాని, పుట్టినరోజు కదా ఈరోజు, టెంపుల్ కి వెళ్ళావా? లేదమ్మా, ఆయనకి ఆఫీస్ లో అర్జెంట్ మీటింగ్ ఉందంట, ఈవినింగ్ వచ్చాక వెళ్తాం. పుట్టినరోజు నాడు పనేంటే? అయినా మీ ఆయనకి నీకంటే పనే ఎక్కువైపోయిందా? అమ్మా, ఆయన ఆఫీస్ లీవ్ పెడతా అని అన్నారు, నేనే వద్దని చెప్పి పంపించేసా. అందుకే ఈ లవ్ మ్యారేజ్లు గట్రా వద్దని చెప్పింది. వింటావా? ఎంచక్క నేను చెప్పినట్టు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే 12 o'clockకి కేక్ కటింగ్, సర్ప్రైజ్ గిఫ్ట్లు ఉండేవి కదా. అమ్మా, కష్టపడాల్సిన వయసులో ఎంజాయ్ చేస్తే ఎంజాయ్ చేయాల్సిన వయసులో కష్టపడాల్సి వస్తుంది. అయినా నా పుట్టినరోజు నాడు తన పక్కన ఉండడం కాదు, తన పక్కన ప్రతిరోజు నాకు పుట్టినరోజే. ఇంకా గిఫ్ట్ అంటావా? అంతవరకు నాతో టైం స్పెండ్ చేస్తాడు చూడు, అదే నాకు పెద్ద గిఫ్ట్. అయినా ఇవి నీకు అర్థం కాదులే, ఉంటా. సర్లే గాని, మీ ఆయన బానే చూసుకుంటున్నాడా? ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, నేను చూసుకుంటా. అమ్మా, ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది, ఇది నా ఫ్యామిలీ. నా ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం వస్తే నేనే సాల్వ్ చేసుకుంటా. ఏదైనా హెల్ప్ కావాల్సి వస్తే నీకు కాల్ చేస్తానులే, ఇప్పటికి ఫోన్ పెట్టే. అది కాదే వృందా, నేను చెప్పేది వినవే. వృందా, హలో. ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు? ఎక్కడ దొరికాడమ్మా వీడు మీకు? ఎవడేవాడు? హా, నా మొగుడు. ఏంటి అల్లుడు గారా? అల్లుడు గారిని పట్టుకుని అంత మాట అంటున్నావు? ఈడల్లుడేంటి, అమెరికాలో అంట్లు తోముకుని ఎద్దవ్వ, జపాన్ లో జాకెట్లు కుట్టుకునే దద్దమ్మ, పాకిస్తాన్ లో పందులు తోలుకునే పరమ సుంటగాడమ్మ వీడు. ఏంటి అలా తిడుతున్నావు? ఏమైంది? పెళ్ళయ్యాక వచ్చిన ఫస్ట్ బర్త్డే అమ్మా, అది కూడా మర్చిపోయాడు. చైనాలో చిప్పలేరుకునేవాడు. ఏదో వర్క్ టెన్షన్ లో పడి మర్చిపోయి ఉంటాడులేవే. హా, అలా మర్చిపోయి ఉంటాడులే అని గుర్తు చేసి సచ్చా. బంగ్లాదేశ్ లో బొంతలు అమ్ముకునేవాడికి హ్యాపీ బర్త్డే అని చెప్పి మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాడు. అల్లుడు చాలా సింపుల్ పర్సన్ అనుకుంటా. పబ్బులు పార్టీలు ఇష్టముండకపోవచ్చు. అంత లేదమ్మా, మొన్ననే వాళ్ళ ఆఫీస్ లో పార్టీ అంటే పావుగంట ముందే పౌడర్ కొట్టుకుని పరిగెత్తుకుంటూ మరీ వెళ్ళాడు. దుబాయ్ లో దూదమ్ముకునేవాడు వాడు ఫేసు. నువ్వు సోషల్ స్టడీస్ లో స్ట్రాంగ్ అని తెలుసు గాని ఇంత స్ట్రాంగ్ అని నాకు తెలియదు. ముందు అది తిట్టడం ఆపు. నీకేం తెలుసమ్మా నా బాధ? పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎప్పుడూ నీతోనే ఉంటాడని ఇచ్చి పెళ్లి చేశారు ఈ ఇండోనేషియా ఇడ్లీ గాడికి. వాడికి వర్క్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నాతో టైం స్పెండ్ చేయడానికి మాత్రం ఉండదు. 24 గంటల ల్యాప్టాప్ ముందు వేసుకొని నొక్కుతూనే ఉంటాడు. మొగోళ్ళన్నాక 1,00,000 టెన్షన్స్ ఉంటాయి, అవన్నీ అర్థం చేసుకోవాలి. అన్ని టెన్షన్స్ ఉన్నప్పుడు నన్నెందుకు పెళ్లి చేసుకున్నాడమ్మా? మగాన్నిచ్చి పెళ్లి చేయమంటే మెషిన్ కి ఇచ్చి పెళ్లి చేశారు. నా వల్ల కావట్లేదమ్మా, నేను మన ఇంటికి వచ్చేస్తాను. ఏంటి వచ్చేది? కాళ్ళు ఎరగొడతా. ఒకసారి పెళ్ళయి అత్తారింటికి వెళ్ళాక మళ్ళీ పుట్టింటికి వచ్చే ప్రసక్తే లేదు. కోర్టులో అన్యాయం జరిగిన ముద్దాయిలా నేను ఇంత చెప్తున్నా, నువ్వు కమిషన్ తీసుకునే ఎంపైర్ లో వాడికే సపోర్ట్ చేస్తున్నావు చూడు, అట్లుంటదమ్మా నీతోని. అది కాదే వృందా, నేను చెప్పేది విను. సర్లే, ఉంటా, బాయ్. బా, అసలు వినదు, పట్టించుకోదు ఇది.